హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అన్ప్లాన్ ట్రిప్ ఇది. సౌత్ కెన్సింగ్టన్లోని నేషనల్ హిస్టరీ మ్యూజియం చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాం అన్నట్టు. సో ఇది ఇక్కడ రాగానే ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు, అద్దరిపోయింది అసలు. అండ్ చూద్దాము ఇక్కడ లోపల ఏదేది ఎట్లా ఉంటుందో. సో నేనైతే ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. ఎంట్రీలోనే డైనోసార్ ఉంది. చూడండి ఇది ఒకసారి బిల్డింగ్ ఎట్లుందో. సో ఇది ఒక ఐరన్ తోటి తయారు చేసిన స్కల్ప్చరు డైనోసార్ది. సో ఇది మొత్తము మ్యూజియం అనే అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ హిస్టరీ మ్యూజియం కూడా ఇంపీరియల్ కాలేజ్ కూడా ఉంటుంది. సో మరి అది కాలేజా లేకపోతే మ్యూజియమా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము. సో ఫైనల్లీ వర్షం స్టార్ట్ అయింది. సో కానీ ఏం కాదు, పోదాం లోపలికి పోయి చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. ఇదంతా ఎప్పుడో బ్రిటిష్ టైంలో కట్టిన మ్యూజియం అనుకుంటేది, చాలా బాగుంది. ఫస్ట్కి అయితే వెళ్తున్నాను. ఇది మ్యూజియం ఎంట్రన్స్ ఎక్కడ ఎన్నుకున్నది. సో లోపలికి వెళ్ళినాక చూద్దాము అది ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో. లోపలికి వెళ్ళినాక కూడా ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాను అనుకుంటున్నా, కానీ చూడాలి. ఇదే మ్యూజియం లోపల. సో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేసిన. ఎంట్రీ టికెట్ అట్లా ఏం లేదు, కానీ లోపల ఏమన్నా రెస్ట్రిక్షన్స్ చెప్తారేమో నాకైతే తెలీదు, మరి అదే చూడాలి. అండ్ ఎంట్రీలోనే మనకైతే ఒకటి ఇది జిరాఫీ స్కెలిటన్, పక్కనే ఒరిజినల్ జిరాఫీ ఇది ఒక స్కల్ప్చర్ పెట్టేళ్ళు, పక్కనే అది స్కెలిటన్ కూడా పెట్టేళ్ళు. ఇదైతే చాలా బాగుంది. ఇంత అసలు అన్ని బోన్సే అన్నీ. ఇది మాత్రం రియల్ది స్కెలిటన్, అంటే క్రియేట్ చేసి పెట్టింది కాదు. నేషనల్ మ్యూజియం ఎంట్రన్స్లోనే మనకైతే బ్లూ వేల్ స్కెలిటన్ అయితే పెట్టిల్లు అన్నట్టు. ఇది తిమింగలం అంటారు కదా, సో దాని యొక్క స్కెలిటన్ అన్నట్టు. ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ దాని యొక్క స్కెలిటన్. ఇది ఎక్కడ నుంచి ప్రిజర్వేషన్లో మనకైతే తెలీదు, కానీ ఇది తిమింగలం యొక్క స్కెలిటన్ అన్నట్టు, నిజమైన స్కెలిటన్. అండ్ దీని ప్రిజర్వేషన్ కొన్ని పార్ట్స్ అయితే మిస్ అయినాయి దీంట్లో కూడా, మరి మనకి తెలీదు దాని పార్ట్స్ ఎందుకు మిస్ చేసిల్లో. సో కొన్ని అయితే పెట్టలేదు, కొన్ని అయితే పెట్టిల్లు అన్నట్టు అంతే. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్, రేర్ ఫిష్ అన్నట్టు, సముద్రంలో దొరికేది. ఇది ఎంత పెద్దగా ఉందంటే ఒక 6 feet పొడవు ఉంది. సో ఈ ఫిష్ని కూడా తీసుకొచ్చి ఎక్వేరియంలో పెట్టేశారు అన్నట్టు, ఫామ్లీని వేసి. అండ్ అదొక టైప్ ఆఫ్ ప్రిజర్వేటివ్, లైవ్ బాడీస్ని ప్రిజర్వ్ చేయడానికి పెడతారు. సో దీనికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఆ ఫిష్ అన్నట్టు. ఇది దీని పేరు అయితే ఎక్కడ మెన్షన్ చేసి లేదు, మరి ఫోన్లో యాప్లో చెక్ చేయాలనుకుంటా. నెక్స్ట్ ఈ మ్యూజియంలో ఇంకొక స్కల్ప్చర్ ఏంటిదంటే, ఇది అమెరికన్కి సంబంధించిన ఎలిఫెంట్ జాతికి చెందింది అన్నట్టు. దీని పేరు వచ్చేసి మాస్టర్డమ్ ఏదో ఉంది. సో దీనికి ఎలిఫెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీని హెడ్ ఫ్లాట్గా ఉంటుంది, దాని హెడ్ కొంచెం రౌండ్గా ఉంటుంది. సో ఇది అప్రాక్సిమేట్ ఒక 40,000 years బ్యాక్కి చెందిన ఫాజిల్ అన్నట్టు. దీన్ని అమెరికా నుంచి సెక్యూర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిల్లో ప్రిజర్వేషన్లో. సో ఇదే ఇక్కడ దీని హిస్టరీ. కాకపోతే ఏంటంటే దీని మెయింటెనెన్స్ లేదనుకుంటా, హిస్టరీ ఎగిరిపోయింది. మాస్టర్డ్ అన్న ఎనిమల్ పేరు. సో అమెరికాలో దీన్ని బాగా టార్చర్ చేసిల్లు అన్నట్టు అప్పట్లో. అండ్ ఇది ఒక అంతరించిపోయిన జాతికి చెందిన ఎనిమల్ స్కెలిటన్ అన్నట్టు ఇది. అండ్ ఇవి ఎందుకు అంతరించిపోయినాయి అంటే అప్పుడు జరిగిన యొక్క దాన్ని ఏమంటారు, క్లైమేటిక్ చేంజెస్ వల్ల ఇవన్నీ అంతరించిపోయినాయి అన్నట్టు. సో ఈ ఎక్స్టెంట్ ఎనిమల్స్ లోపలికి కొన్ని బర్డ్స్ కూడా వచ్చినాయి రీసెంట్గానే. సో ఇది ట్రీ యొక్క ఫాజిల్ అన్నట్టు. ఇది 1 of the million years of ago జరిగిన యొక్క ఉన్న టైప్ ఆఫ్ ట్రీస్. సో సైంటిస్ట్ని వీటిని ఎందుకు ప్రిజర్వ్ చేస్తారంటే వీటి ద్వారా రీసెర్చ్ చేయొచ్చు అన్నట్టు. పాస్ట్లో క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో క్లైమేటిక్ చేంజెస్ ఎలా మారబోతున్నాయి మనం చూసుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెరిగిపోయింది ఓవర్ ద ఇయర్స్. సో దానివల్లనే కొన్ని జంతు జాతులు కూడా అంతరించిపోయినాయి. సో వీటిని
నెక్స్ట్ చూసే ఎనిమల్ వచ్చేసి ఇది డైనోసర్ జాతికి చెందింది. డైనోసరే, మినీ డైనోసర్ అన్నట్టు. ఇది అప్రాక్సిమేట్గా దీని ఏజ్ వచ్చేసి 1,30,00,000 సంవత్సరాలు. సో ఇది రీసెంట్గా 2007లోనేమో దొరికింది. అదే ఇది ఒక డైనోసర్ యొక్క కంప్లీట్ బాడీ దొరకడం యూకేలో ఇదే ఫస్ట్. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏమంటారు దీన్ని, వన్ ఆఫ్ ద కంప్లీట్ డైనోసార్ స్కెలిటన్ విచ్ హ్యావ్ ఎవర్ ఫౌండ్ ఇన్ ద యూకే అని రాసింది దాని మీద. సో దాని యొక్క ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్టింక్ట్ ప్లాంటే. ఎందుకంటే ఓవర్ ద టైమ్ సముద్రంలో కూడా పొల్యూటెంట్స్ పెరిగిపోయి అండ్ ఆ ఎకోసిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో అప్పుడు ఏమైందంటే ఇది ఎక్స్టెంట్ అయిపోయింది. సో కాబట్టి దీన్ని తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసేయాలి అన్నట్టు. ఎక్స్టెంట్ అంటే ఫ్యూచర్లో ఇప్పుడు టైగరు, లయన్ ఇవి కూడా ఎక్స్టెంట్కి చెందిన జాతులలోకి చేరుతున్నాయి చిన్నగా. సో ఫ్యూచర్లో మనం వాటిని కూడా మ్యూజియంలో చూడాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇది టూనా, షార్క్ అండ్ ఇంకొకటి ఏంది మార్లిన్. ఇది మార్లిన్ ఈ ఫిష్ పేరు. ఇది ఏంటంటే వీటిని ప్రిడేటర్స్ అంటారు. ప్రిడేటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సముద్రంలో వేరే ఒక చేపలను చంపి తిని ఇవి జీవిస్తూ ఉంటాయి అన్నట్టు. దీని నోస్ కూడా ఒక షార్ప్ పాయింటెడ్ టైప్ ఉంటుంది. ఇది ఫిష్ని పొడుచుకొని తింటుంది అన్నట్టు. సో ఓవర్ ద ఇయర్స్ దీన్ని ఎక్కడ డిస్కవర్ చేసిందంటే ఇంకో మెయిన్ ఫ్యాక్ట్ ఏంటిదంటే ఇది ఇండియన్ ఓషన్లో దొరికింది వీళ్ళకి. అండ్ ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత జనాలు అనే వాళ్ళు దీన్ని బాగా ఫిషెస్ని హంట్ చేయడం స్టార్ట్ చేసిళ్ళు అన్నట్టు. సో ఓవర్ ద ఇయర్స్ 90% ఆఫ్ ద ప్రిడేటర్స్ అనే ఫిషెస్, ప్రిడేటర్ జాతికి చెందిన ఫిషెస్ అనేది ఎక్స్టెంట్లోకి వెళ్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనము వీటిని ఆపాలి, ఎందుకంటే ఇవి ఎక్స్టెంట్ అయిపోతే సముద్రంలో ఉన్న కొన్ని రకమైన ఫిషెస్ అనేటివి అంతరించిపోతాయి. సో దానివల్ల ఈకోసిస్టమ్ దెబ్బతింటుందని చెప్పి ఇక్కడ రాసి ఉందన్నట్టు. సో అది ఇండస్ట్రియలైజేషన్ వల్ల అయ్యే ఎఫెక్ట్ అన్నట్టు. ఇది 90sకి చెందిన జెల్లీ ఫిష్ జాతికి చెందిన స్పీసీస్ అన్నట్టు. ఇవి స్పీసీస్ అంటే ఏంటిదో కాదు, అవి ఒక రకమైన జాతి అని అర్థం, లేదా ఎనిమల్స్ అనుకోండి. సో ఈ జెల్లీ ఫిషెస్ అనేది ఇలా ఉండేటివి. ఇప్పుడు ఓవర్ ద టైం సముద్రం అనేది పొల్యూషన్కి గురవడంతో ఆటోమేటిక్గా వాటి యొక్క ఏమంటారు ఎవల్యూషన్స్ పెరిగిపోయినాయి. ఎట్లా అయితే మనిషి కోతి నుండి మనిషి లెక్క మారిండో సేమ్ ఇట్లనే జెల్లీ ఫిష్ సముద్రంలో ఉన్న పొల్యూటెంట్స్ వల్ల ఇప్పుడు మనం చూస్తున్న జెల్లీ ఫిష్ లెక్క మారిందని చెప్పి ఇక్కడ హిస్టరీ రాసి ఉంది. సో దీన్ని ఆపాలని రాసి ఉన్నారు. కానీ వాటర్ కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఆ ఫిషెస్ కూడా చేంజ్ అయిపోతున్నాయి అని చెప్తున్నారు అన్నట్టు. చాలామందికి సీవీడ్ అంటే తెలుసు. ఇది సీవీడ్ అని ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అండ్ కొన్ని లక్షల వెరైటీలు ఉంటాయి అన్నట్టు సీవీడ్ సముద్రం కింద. దానివల్ల చాలా బయాలజికల్గా మనకి రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేస్తారు దీన్ని వాడి. సో ఇవి సముద్రంలో ఫార్మింగ్ చేయడం వల్ల ఇలాంటి రకమైన సీవీడ్కి జాతికి చెందిన ఒక రకమైన జాతి అంతరించిపోయింది అన్నట్టు. ఆ అంతరించిపోయిన జాతికి సంబంధించిందే ఇది. ఇదేంటిదంటే హార్షూ అంటే గుర్రపు యొక్క పాదం టైప్ ఆఫ్ క్రాబ్ అన్నట్టు. ఇది క్రాబ్ అంటే తెలుసు కదా మీకు, ఎండ్రికాయ అంటారు మన సైడు. అండ్ దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే సైంటిస్టులు స్టార్టింగ్ ఇన్సులిన్ అంటే మన షుగర్కి సంబంధించిన వ్యాక్సిన్ కనుగొనేటప్పుడు ఇన్సులిన్ని ఫస్ట్ ప్రయోగించింది దీని మీదనే. సో ఇవేంటి అంటే ఇవి న్యాచురల్ టెస్టర్స్ లెక్క బిహేవ్ చేస్తాయి అన్నట్టు. సో సైంటిస్టులు వీటి యొక్క బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీద టెస్ట్ చేసి దాని తర్వాత ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి రీసెర్చ్ చేసి ఆ తర్వాత జనాల మీద ప్రయోగించేటోళ్ళు అన్నట్టు. సో ఇవి న్యాచురల్ టెస్టర్స్ ఫర్ వ్యాక్సిన్ లెక్క ఉపయోగపడతాయి. దాని యొక్క హిస్టరీ అన్నట్టు. ఇది ఒక రేర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ జాతికి చెందిన దాని యొక్క టీత్, అదే ఏనుగుదంతం అంటాం కదా అది. సో ఇక్కడ ఏం రాసిందంటే ఓవర్ ద ఇయర్స్ ఇల్లీగల్ ట్రేడ్ అనేది జరగడం వల్ల, సో వీరప్పన్ లాంటి వెధవల వల్ల, సో అలాంటి క్రిమినల్స్కి సంబంధించిన ఇల్లీగల్ స్మగ్లింగ్ ద్వారా ఇలాంటి ఎలిఫెంట్స్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని చంపిల్ అన్నట్టు. మిలియన్ అంటే మినిమం ఒక 10
ఇది చూసి నేను ఫస్ట్ నిజమైన రైనో ఏమో అనుకున్నా, కానీ ఇది నిజమైన రైనో కాదు, ఫేక్ది ఇది.